వెయిటింగ్ పార్ట్ 2 బాగుంది బాగుంది. బాగుందన్న నిజంగా బాగుందన్న 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 సూపర్ 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 అన్న సూపర్ సూపర్ సినిమా బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. యాక్షన్ ఫుల్లీ లోడెడ్. గుడ్ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది. ఫుల్ మాస్ ఊరా మాస్ చూపించాడు. ఉగ్రం ఆయన ఏం కాదు కానీ ప్రభాసం చూడడానికి వెళ్ళిపోవచ్చు భయ్యా. అదొక్క ఆ కట్అవుట్ ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ కానీ ఛత్రపతిని మీకు మనకి ఎలా నచ్చుద్దో దానికి డబల్ నరకం అసలు చెప్తాను. ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అన్న, అంటే స్టోరీ ఎలాగా చేయండి అసలు వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ, అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు. బట్ కంపేర్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళందరూ శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా. అది పార్ట్ 2. మన బాహుబలి 2లో కట్టప్ప ఎందుకు చంపారు అలా అనుకుంటామో ఇప్పుడు 2 వచ్చే వరకు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయిపోయారా అని అనుకుంటారు. అంత దారుణంగా ఉంది బ్రో. కేజీఎఫ్ అంటే అది ఒక డిఫరెంట్ వరల్డ్, 1980s వరల్డ్. ఇది ప్రెసెంట్ వరల్డ్. అది ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు, ప్రెసెంట్ వరల్డ్ అది 1980s, ఇది అది వేరు ఇది వేరు. ప్రభాస్ కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇదే. చాలా ఫ్యాన్స్ కి అయితే పండగ అరాచకం. ఇంటర్వెల్ క్లైమాక్స్ అడగద్దు, చూడండి అక్కడ అన్ని లెగుస్తున్నాయి. అది మాత్రం వేరే లెవెల్. నేను ఫ్యాన్ కాదు బట్ సినిమా మాత్రం అన్న ఛత్రపతికి పడాల్సిన, ఛత్రపతి తర్వాత ప్రభాస్ కి కటౌడికి పడాల్సిన సినిమా. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. కేజీఎఫ్ అక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ దిక్కు అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించిన వచ్చే రకం ఉంది. కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నదా లేకపోతే దీనికి డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి. అంతకు మించి ఏమంటున్నావు? ఎలా ఉంది మూవీ? చాలా బీజిఎం ఎలివేషన్ చాలా సూపర్ ఉంది. కేజీఎఫ్ కంటే మస్తు ఉంది. బాగుంది బ్రో, మస్తు ఉంది. ఆడ ఫ్యాన్స్ అయితే సిటీలో కూర్చోలే, మొత్తం ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సీరియల్ అసలు కూర్చోరు అసలు, మొత్తం ఫుల్ ఎంజాయ్. సెకండ్ కి బూత్ బాంక్స్ వస్తున్నాయి చూస్తుంటే.